తెలిసిన ఒక సంగతిని నేర్పిస్తున్నాను. గతంలో మీరు విన్న మాటలనే మరలా నేను మీకు రిపీట్ చేస్తాను. గతంలో మీరు నేర్చుకున్న సంగతులే ఒకసారి మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే గతంలో చెప్పిన దానికంటే కొన్ని మాటలు, ప్రత్యేకమైన కొన్ని మాటలు దాన్ని జత చేసి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక్కోసారి అనుకోవచ్చు, నాకు తెలిసి ప్రసంగం ఒక 3 సంవత్సరాల కిందట ఈ అంశాన్ని మాట్లాడాను. చెప్పిందే మాకెందుకు అని అంటే, బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం ఉంది. అది ఎన్నో కాండం? అది రెండోసారి ఉపదేశించిన కాండం అన్నమాట. అది ఒక్కోసారి రెండోసారి అవసరం. పౌలు అంటాడు, నేను మరలా చెప్పుదును ప్రభువునందు. అప్పుడు కాదు, రెండోసారి చెప్తాడు. అది కాబట్టి కొన్నిసార్లు అవసరమైనవే మనం నేర్చుకోవలసిన అవసరం ఉంటుంది. ఇది ఎప్పుడైనా అవసరమే. మారు మనసును గురించి, ప్రేమను గురించి, దేవుని వాక్యమును గురించి నిరంతరము ఎంత చెప్పుకున్నా తనివి తీరనటువంటి అంశాలు అన్నమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథములో నుంచి ఆది కాండము 21వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకున్నాం. ఆ పిల్లవాడు పెరిగి పాలు చాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడు అయిన మా దేవా, నీకు వందనాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీకు వందనాలు. రాత్రికాల సమయంలో నీ గ్రంథములో నుండి ఒక మాటను మేము చదువుకున్నాం ప్రభువా. ఆ మాట సారాంశమును మా హృదయాలకు బయలుపరచండి నాయన. మా హృదయముల్లో నాటండి. మా పెదవులకు తేనె వలె, మా నోటికి రుచికరముగా ఉండటానికి, అనారోగ్య స్థితికి అది చేదుకరముగా ఉండటానికి దేవా మీ మాటల చేత మమ్మల్ని ఆదరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనందరికీ తెలుసు అబ్రహామును గురించి. అలాగే మనందరికీ తెలుసు, అబ్రహాముకి ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు ఇస్సాకు కదా. అయితే ఈ ఇస్సాకుకు ముందు కూడా అబ్రహాముకి ఒక సంతానం కలిగింది. అతడు హాగరుతో పోయినప్పుడు ఒక సంతానం కలిగింది. అతని పేరు ఇస్మాయిల్. అబ్రహాముకి 2 సంతానం, ఒకటి ఇస్మాయిల్, 2 ఇస్సాకు. అయితే దేవుడు ఇవ్వాలనుకున్న సంతానం ఏమిటి అంటే ఇస్సాకు. ఇస్మాయిల్ కూడా దేవుని ప్రణాళికలో ఉన్నవాడే, కానీ దేవుని వాగ్దాన పుత్రుడైతే కాదు. ఈ ఇస్సాకును గురించి నేను కొన్ని సంగతులు చెబుతాను. ఈ ఇస్సాకు పాత నిబంధన ప్రకారముగా మనం ఆలోచిస్తే ఇస్సాకు ఇశ్రాయేలీలందరికీ సూచనగా ఉన్నాడు. ఈ ఇస్మాయేలు పాత నిబంధన ప్రకారంగా చూస్తే ముస్లింలకు సాదృశ్యంగా కనబడుతుంది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా ఆలోచిద్దాం. ఈ ఇస్సాకు క్రొత్త నిబంధన ప్రకారంగా ఆలోచిస్తే విశ్వాసులందరికీ సూచనై ఉన్నాడు. ఈ ఇస్మాయిలు అవిశ్వాసులందరికీ సూచనై ఉన్నాడు. అలాగే ఇంకొక మాట కూడా నేను చెప్తాను. ఈ ఇస్సాకు స్వతంత్రుడుగా మనకి బైబిల్ గ్రంథంలో పరిచయం చేస్తారు. స్వతంత్రుడు అతడు. ఇస్మాయిలు దాసుడుగా మనకు అర్థం. అలాగే ఇంకొక మాట, ఈ ఇస్సాకు ఆత్మకు సాదృశ్యము, ఇస్మాయిలు శరీరానికి సాదృశ్యం. ఇంకొంచెం లోతుగా వెళ్దాం. ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యము, ఇస్మాయిలు సాతానికి సాదృశ్యం. చాలా పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఈ ఇస్సాకు దేనికి సాదృశ్యం? ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశాలన్నీ కూడా గలతీలకు రాసిన పత్రికలు దొరుకుతాయి. మీరు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మీరు తీసి చూస్తే, గలతీలకు రాసిన పత్రిక 4 4వ అధ్యాయం 23. ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము, అధిక శరీరం అని చెప్పారు.
స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టాడు. ఇక్కడ ఇంకో విషయాలు చెబుతున్నాడు. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నది. ఈ స్త్రీలు అనగా శారా, ఆగరు అనే ఇద్దరు స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైన దాస్యములో ఉండుటకు పిల్లలను కనును. ఇది హాగరు. ఈ హాగరు అనేది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటయ్యును. అయితే పైనున్న యెరూషలేము ఇది శారాకు సాదృశ్యముగా ఉంది. భూమి మీద ఉన్న యెరూషలేము సీనాయి కొండ అంతా ఆగరకు. అంటే ఇస్మాయిల్ ఎవరి సంబంధి? భూ సంబంధి. పర సంబంధి ఇప్పుడు ఎవరై ఉండాలి? ఇస్సాకు. అబ్రహాముకి ఆకాశాన్ని చూపించి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానం ఉంటున్నాను, అది ఇస్సాకు వలనైన సంతానం. తర్వాత ఇసుకరేణువులు చూపించి నీ సంతానం కూడా, ఇది ఇస్మాయిల్ గురించి చెప్పిన ప్రవచనం. హల్లెలూయా. ఈ సంగతులు చాలా కాలం క్రిందట నేను చెప్పాను. ఇలా మనం చదువుకుంటూ వస్తే ఈ 4, 5 అధ్యాయం 16 వచనంకి వచ్చేసరికి ఆత్మతో నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా ఉంది. పాత నిబంధనలో చూస్తే ఇస్సాకుకి ఇస్మాయిల్కి పడదు. కొత్త నిబంధనలో మన ఆత్మ ఇస్సాకు, శరీరము ఇస్మాయిల్ పడదు. అబ్రహామును గురించి నేర్చుకోవాలంటే చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. అబ్రహాముకి వాగ్దానం చేసినట్టుగా అతడు కన్నటువంటి కుమారుడు పేరు క్రీస్తు అని గలతీ పత్రికలో ఉంటుంది. అతడు కన్న కుమారుడు ఎవరు? ఇస్సాకు. అయితే క్రీస్తు అని రాయించాడు. అంటే తండ్రి అయిన దేవునికి అబ్రహాము సాదృశ్యము. దేవుడికి యేసు ప్రభువు కొడుకే. సాతానుగా మారక మునుపు కూడా దేవదూతలు కూడా ఆయనకి కుమారులే. వీళ్ళిద్దరికి మధ్యన తేడా ఉంది. ఈయన సొంత కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఈయనలోని భాగం. ఆ దూతలేమో దేవుడు పలికితే పుట్టినటువంటి కుమారుడు. ఈ తేడా ఉంది. కాబట్టి ఈ ఇద్దరి విషయాలను బట్టి పరలోకంలో కొన్ని సంగతులు, భూమి మీద కొన్ని సంగతులు, ఇంకా అనేకమైనటువంటి సంగతులు నేర్చుకోవచ్చు. అందులో ఒకే ఒక అంశాన్ని మాత్రం మనం ఈరోజు నేర్చుకున్నాం. ఆ ఇస్సాకు విశ్వాసికి పోలికని చెప్పుకున్నాం. ఆ ఇస్సాకు పుట్టినప్పుడు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టారు కదా. ఇస్సాకు అను మాటకు అర్థం ఏంటంటే నవ్వు అని అర్థం. నవ్వు. అది ఒకడు ఆధ్యాత్మికంగా పుట్టినప్పుడు కూడా సంతోషం ఉంటుంది. నవ్వు బాధతో ఎవడు నవ్వుడు, సంతోషంగానే నవ్వుతాడు. హృదయంలో ఆనందంగా ఉన్నప్పుడే నవ్వుతాడు. కాబట్టి అతడు పుట్టిక ఒక వ్యక్తి కొత్తగా క్రీస్తులో జన్మించిన దాన్ని సూచిస్తుందన్నమాట. ఇప్పుడు అతని గురించి మనం చదువుకున్న లేఖనం ఏంటంటే ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను అన్నాడు. ఆ ఇస్సాకు పెరుగుదల గురించి, ఆ పెరగటమును గురించి పాత నిబంధనలో రాయబడి ఉంది. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారముగా విశ్వాసి కూడా ఎలా ఉండాలి? కొత్తగా పుట్టినవాడు పెరుగుతూ పాలను విడిచిపెట్టేయాలన్నమాట. అది మనం పెరగాలి అంటే ముందు ఏం కావాలి? పాలు కావాలి. పెరిగిన తర్వాత పాలు వదిలి అన్నం తినాలి. అది అక్కడ మనకి ఆ వాక్యం మనకి తెలియపరుస్తున్న సంగతి. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి, పెరగాలి అనుకున్నవాడు వాక్యమను పాలను ఆపేక్షించాలని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఆ నిర్మలమైన వాక్యమును పాలను ఆపేక్షించండి. ఎందుకు? రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం. మనము రక్షణ విషయంలో ఎదగాలి అంటే ఏ పాలను ఆపేక్షించాలి?
నిర్మలమైన వాక్యమును పాలను ఆపేక్షించాలి అని వాక్యము చెబుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రాసినా చాలా చక్కగా రాస్తాడు. చూడండి, మీరు వాక్యమును పాలను ఆపేక్షించండి అని అనటం లేదు, నిర్మలమైన వాక్యమును పాలను ఆపేక్షించుడి అని అంటాడు. అంటే ఏ దోషము లేనటువంటి పాలను ఆపేక్షించుడి అని అర్థం అన్నమాట. ఈ రోజుల్లో ఈ వాక్యములోనే చాలా రకాలు వచ్చేసాయి. నిర్మలమైన వాక్యము ఉంటుంది, నిర్మలము కాని వాక్యము కూడా బైబిల్లోంచి తీసి చెబుతున్నారు. తెల్లగా ఉన్నవన్నీ పాలు కాదు కదా, జిల్లేడు పాలు ఉంటాయి, చాలా పాలు ఉన్నాయంట. ఫినాయిల్ కూడా పాలులాగే కనబడుతుంది, ఎవరు తాగరు కదా. కళ్ళు చూసారా, అది కూడా పాలులాగే తెల్లగా ఉంటుంది. ఒక తాగుబోతాడట మన ఆంధ్ర రాష్ట్రంలో, అతనికి పుట్టిన పిల్లోడికి చిన్నప్పటి నుంచే కళ్ళు పోసి పెంచాడట. చిన్నప్పటి నుంచి తల్లి చనిపోయిందని ఇది రెండు ఒకేలా కదా అని రోజుకు ఒక స్పూన్ చొప్పున పడుతుంటే దానికి అలవాటు పడుతుంది చిన్నప్పటి నుంచే. కొంతమంది ఆధ్యాత్మికంగా పుట్టినప్పుడు వాడికి చిన్నప్పటి నుంచే ఏం పోస్తారంటే పాలు కాదు, విసపు వంటి వాక్యమును నెమ్మదిగా రుద్దుతారన్నమాట. ఒక సిద్ధాంతములోనికి, ఒక పద్ధతిలోనికి రుద్దేసిగానే ఇంకా అది పెద్ద అయిన తర్వాత ఇంకెంత చెప్పినా వెండు నరాల్లో జీర్ణించిపోయి ఉంటుంది ఇంకా అది కదా. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే నిర్మలమైన పాలను ఆపేక్షించారు. ఈ పాలలో చాలా చాలా కల్పిస్తారు. ఇప్పుడు బోధల్లో కూడా అనేక రకాలుగా వచ్చేసాయని బైబిలే చెబుతుంది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము ఆఖరి వచనము 27వ వచనం చూస్తే, 27వ వచనం 17 ఆఖరి వచనం చదువు. కాబట్టి సంగతులు చాలిన వాడెవడు, నేను దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక ప్రాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమై ఉంది. చూసారా, అనేకుల వలె ఉండకంటే ఎక్కువగా తప్పుడు పాత చేసే వాళ్ళే ఉన్నారనే కదా. ఎక్కువగా రాంగ్ టీచింగ్ ఇచ్చే వాళ్ళే ఉన్నారు. ఆ రోజు పౌలు కాలంలోనే ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. సత్యం చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దాని వాక్యానికి ఏం చేశారంటే కలుపుతారట, కొన్ని రసాయనాలు కలిపి దాన్ని కొన్ని కెమికల్స్ చేసి ఎక్కువ కాలం నిలవ ఉండటానికి అక్కడ డ్రింక్ బాటిల్ పెడితే అది వెళ్ళి మనం కొనుక్కుంటాం. మన ఇండియాలో డైరెక్ట్గా గేదె ఇచ్చే పాలు మాత్రం మనం పెద్దగా పట్టించుకోం, కానీ అది మాత్రం తీసుకొని మనం దాన్ని రకరకాలుగా ఆలోచిస్తాం. చూడండి, నిర్మలమైనటువంటి వాక్యమును పాలను మనం ఆపేక్షించాలి. నేను ఒకసారి ఆలోచించాను, చాలామందికి వాక్యం ఎంతగా చెప్పినా ఎందుకు ఎదగట్లేదు. ఇన్ని రోజులు ఎంతగా నేర్పించామే అతనికి, అయినా ఇంత చిన్న విషయంలో ఎలా తిరిగిపోయారా అని ఆలోచన వస్తుంటుంది. పౌలు కూడా గలతీయులకు అంటాడు, ఆత్మ సంబంధముగా మీరు ప్రారంభించి శరీర సంబంధముగా ముగింతురా అని అన్నాడు. ఇంత త్వరగా క్రీస్తులో నుంచి మిమ్మల్ని మీరు తొలగిపోవటానికి మిమ్మల్ని భ్రమ పెట్టిన వాడెవడు అని ఆశ్చర్యపోయాడు పౌలు. అలాగే నాకు కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఎంత వాక్యం చెప్పిన ఎందుకు ఎదుగుదల రావట్లేదు అంటే, కొంతమంది ఏం చేస్తారంటే చిన్నపిల్లలకి పాలు పోస్తే ఇలా తాగి అని పక్కన చూపేస్తారు కదా, అలాగా తీసుకోరు, అందుకు ఎదగరు. ఇది ఏంటంటే రోజు పాలు పడుతూనే ఉండే పిల్ల మాత్రం బక్క చిక్కిపోతుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఏమమ్మా సరిగ్గా పాలు పెడతాం చూస్తా, సరిగ్గా గొంతులోకి వెళ్ళేటట్లు పోయి అని డాక్టర్ చెప్పాలి. అలాగే వాక్యము సరిగ్గా తీసుకోరు, ఎంత వేసినా ఫోన్ బయట పూసేస్తారు. ఎందుకు ఎదగరు అనటానికి ఇంకొక కారణం ఉంది. అదే పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనము నుంచి చూస్తే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా అనే వచనం ప్రారంభం అవుతుంది. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా. చూడండి, 500 సార్లు మ్యాంగో ఎలా ఉంటుందో చెప్పినా దాని రుచి మనకు తెలియదు. తెలుస్తుందా? తెలీదు. 500 సార్లు కాదు, 5000 సార్లు దాని రుచి గురించి చెప్పినా అది ఎలాగుంటుందో మనకు తెలియదు. తింటేనే తెలుస్తుంది. దేవుని గురించి ఎంత చెప్పినా
ఆ రుచి మనకి ఎలా తెలుస్తుంది అంటే అది అనుభవించిన వానికే తెలుస్తుంది. అది ఆ అనుభవించే అనుభవంలోనికి రావాలి. మీరు ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడలా తర్వాత సమస్తమైనటువంటి దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషైన మాటలను మాని ఇది మానాలి. అప్పుడు నిర్మలమను వాక్యపాలను ఆపేక్షించాలి. ఇది మానరు, అది కూడా ఆపేక్షిస్తారు, ఇది కూడా ఆపేక్షిస్తారు. ఇదేమో నిర్మలమైన వాక్యమను పాలు, ఇది ఫినాయిల్. అది ఇదేంటంటే జిల్లెడు పాలు అవ్వచ్చు, కాకపోతే ఇదేంటే కళ్ళు కావచ్చు. ఇది అది రెండు తీసుకుంటుంటే ఇంకేం ఎదుగుతాడు చెప్పండి. కాబట్టి నిర్మలమైన వాక్యమను పాలను ఆపేక్షించాలి మనిషి ఎదగాలంటే. ఆధ్యాత్మికముగా ఇస్సాకులాగే మనం ఎదగాలి అంటే మనం తీసుకోవాలి. మనం ప్రభువుని నమ్ముకున్నాం కదా, ప్రతిరోజు ప్రేరికల ప్రతి శనివారం ఇక్కడే కదంటే, అన్న శనివారం పూటే నాకు బాగా బిజినెస్ ఉంటుందన్న అని ఒక అతను నాకు చెప్పాడు. మా ఈ కెంటేక్లోని అందరూ వండుకోలేరు కదా, పెరుగుంటే అప్పుడు అలా వేసుకొని తినేవచ్చు. అందుకని బాగా ఆలోచించి పెరుగు అమ్ముకోవడం మొదలుపెట్టాడు ఒక అతను, మన ప్రభు ప్రేయర్కి వచ్చేవాడే. ఆ పెరుగు బిజినెస్ సాటర్డే ఎక్కువైపోగానే అన్న రాన్న ప్రేయర్ కంటే పెరుగు అమ్ముకోవాలి బ్రదర్ అన్న. నువ్వు ఇంకా పెరుగు అమ్ముకోవడం వేరా, పెరగు అంతే, పెరుగు అమ్ముకోవడమే, ఇక పెరగడు. దేవుని కొరకు కొన్ని వదులుకోవాలి, అప్పుడే మనం ఎదగగలం. అప్పుడప్పుడు కటింగ్ పడుతుంటేనే కదా తిన్నగా మనం ఎదగగలం. అప్పుడప్పుడు మనకి బాధ అంటే తెలిస్తేనే కదా చక్కగా మనం ఎదగగలం. కాబట్టి వాక్యమను పాలను మనం ఆపేక్షించాలి. ఒకవేళ ఇప్పుడు నేను ఒక విషయాన్ని అడుగుతాను, ఈ పాలు అంటే ఏంటి, అన్నం అంటే ఏమిటి? వాక్యములోనే ఈ రెండు అనుభవాలు ఉన్నాయి. వాక్యము ఆహారముతో పాల్చబడింది. ఆహారం అనగా పాలు ఆహారమే, గుడ్లు ఆహారమే, మాంసము ఆహారమే, బిర్యానీ ఆహారమే, అన్నము ఆహారమే, తేనె ఆహారమే. కానీ ఇందులోనే చిన్నపిల్లలు తినే ఆహారం ఉంది, పెద్దలకు తినే ఆహారము కూడా ఉంది. కొన్ని చోట్ల వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆధ్యాత్మిక స్థితిని చూసి వాక్యం చెప్పాలి. అక్కడ అందరూ బాగా పెద్దలు అనుకో ఆధ్యాత్మికంగా, అక్కడికి వెళ్ళి 4 పెట్టకథలు చెబితే ఏడు చెప్పి వెళ్ళి అనుకుంటాం, అవునకుంటా. అలాగని చెప్పి అక్కడ ఉన్న పిల్లలకి లోతుగా మర్మాలు చెప్పేసాము అనుకో, ఇంక ఇలా ఏగలు చిరుక్కొని ఒక ముఖ అర్థం అవుతుంది. పౌలు కంట వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు కొరింథీ పత్రిక 1 కొరింథీ 3:1-9 చదివితే, మీరు క్రీస్తునందు పసిపిల్లలే నీవు, శరీర సంబంధులే నీవు, అన్నముతో కాక పాలతోనే మిమ్మల్ని పెంచి తిని అని అన్నాడు. పౌలోకి అనుభవం అది. కొంతమంది చెప్పామంటే చెప్పాం అనిపించుకోవడానికి చెప్పాడు. ఏ విధంగా చెబుతున్నావు, ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి, ఇది ఎలాగుందంటే అప్పుడే పుట్టినోడికి నాన్న నీ గురించారా మటన్ వండాను నాన్న, ఇగో తుమ్ము పెట్టుకో, గొంతులేసుకోమని ఒక మొక్కేస్తాడు. ఏం చెప్పి చెప్పదు అలాగా. ఇంక నాకు తెలిసే కదా మర్మలు అని చెప్పి అసలు ఏమీ తెలియనోడికి కూడా బోరుకు నువ్వు తెస్తానికి ఏమర్థం అవుతుంది? కాబట్టి సమయోచితముగా దేవుని వాక్యాన్ని చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, పాలు అనే ఆహారము ఏమిటి అన్నది మనం ఆలోచిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠము అనగా దేవుని వాక్యములో మొదటి మూల పాఠము మీకు మరలా బోధింపవలసి వచ్చింది. మీరు శ్రద్ధగా వినండి, మరలా మీకు బోధింపవలసి వచ్చింది. మూల పాఠము తెలియదు, ఆ మూల పాఠమే పాలు. ఇక బోధ చేసే అనుభవంలోనికి వచ్చేసాడంటే అది అన్నం. ఆ మొదటి మూల పాఠము వాక్యములో ఏమిటి చెప్పండి? వాక్యములో మొదటి మూల పాఠం ఏమిటి? నేను చెప్తాను. ఉదాహరణకు
వాళ్ళు నేర్చుకున్నారు అనుకోండి, తర్వాత చిన్న చిన్న పదాలు వస్తాయి. ఆ పక్కన మా పెట్టి అమ్మ, కాక దీర్ఘం అని నేర్పించి పక్కనే కాగుడిస్తే కి అలా 2 అక్షరాలతో 3 అక్షరాలతో 4 అక్షరాలతో ఇంకా అలా చదవటం పెరుగుతారు. ఆ చదువుకున్న వాడికి మూలం ఏంటి చెప్పండి? మూలాక్షరాలు. అలాగే ఆధ్యాత్మిక జీవితానికి కూడా మూలపాఠం ఒకటి ఉంది. ఆ దాని మీద బేస్ అయ్యి అన్నీ ఉంటాయి. అలే రావు, పదాలు చదవాలి. ఎలా చదువుతారు? ఏబిసిడీలు రావు, సెంటెన్స్ చదవాలి. ఎలా చదువుతారు? ఆధ్యాత్మిక జీవితంలోని ఇప్పుడు అదే వచ్చిన తలకానికి. ఈ ఆలేంటో తెలియదు అంటే మొదటి మూలపాఠం అంటే ఏమిటో తెలియదు. పౌలు అక్కడే చెబుతున్నాడు ఆ మొదటి మూలపాఠం గురించి. మీరు వినండి ఎలా చెబుతున్నాడు చూడండి. నేను చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12లో మనం ఏం చూసామంటే, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలిగిన వారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. శ్రద్ధగా వినండి. ఇప్పుడు మూలపాఠం అంటే మీకు తెలుసుకోలేదు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఇప్పుడు తర్వాత చదువుతాను చూడండి. కాబట్టి అంటే అర్థం ఏంటి? దాని ముందు వచనంతో లింక్ ఉందా లేదా? 6వ అధ్యాయం మొదటి వచనం ఎలా ప్రారంభమైంది? కాబట్టి మారు మనసు పొందుటయు దేవుని యందుల విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా క్రీస్తుని గూర్చి మూలోపదేశము మాని అన్న. ఇప్పుడు చెప్పండి, మూలోపదేశము మూలపాఠము ఏంటి? మారు మనసు, దేవుని యందులే విశ్వాసము, బాప్తిస్మములను గుర్చిన బోధ, తర్వాత మృతుల పునరుద్ధానము, హస్త నిక్షేపణము, నిత్యమైన తీర్పు అను పునాది. ఈ 6 విషయాలు మొదటి మూలపాఠం అన్నమాట. ఈ 6 విషయాలు ముందు తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసిన పాలు అనేటువంటి ఆ మూలమైనటువంటి వాక్యం ఏదంటే మారు మనసు. మారు మనసే లేకుండా అసలు నువ్వు పెద్ద పెద్ద వాక్యాలు ఏం చెబుతావు? దేవుని యందు విశ్వాసమే లేకుండా, బాప్తిస్మం అంటే ఏమిటో తెలియకుండా, హస్త నిక్షేపణం అంటే ఏమిటో తెలియకుండా, పునరుద్ధానమును గూర్చిన అవగాహన నీకు లేకుండా, నిత్యమైన తీర్పు అనేది మనకు ఒకటి ఉందని దాని గురించిన అవగాహన, దాని గురించిన బోధ ఏంటో మనకి తెలియకపోవటం మూలపాఠం. మనకి తెలియని వారం అవుతాం. అది తెలుసుకొని దాని మీద బేస్ అయ్యి అప్పుడు వాక్యమును ప్రకటించటం నేర్చుకోవాలి. అది మూలపాఠం. హల్లెలూయా, హల్లెలూయా. ముందు ఆ పాలను ఆపేక్షించాలన్నమాట. ఆ పాలను మనం తీసుకోవాలి, ఆ పాలను మనం నేర్చుకోవాలి. అప్పుడు పెరిగిన వారం అవుతాం. ఏ సమయంలోనైనా ఎక్కడైనా సరే, బ్రదర్ మారు మనసు గురించి మీకు తెలిసిన మాటలు కొన్ని చెప్పండి అని అడిగితే వెంటనే మీరు చెప్పగలగాలి. టకామని చెప్పాలనుకో ఇప్పుడు టైం చాలు. ఉదాహరణకు మారు మనసు గురించి ఈ రోజుకి కూడా చాలామందికి తెలియని సంగతి ఒకటి చెప్తాను. మీరు చెప్తున్నాను, ఎక్కడైనా కొంతమంది సేవకులు కూడా వెళ్ళి అడిగి చూడండి, ఈ సంగతి తెలియదు. మారు మనసుకు ప్రారంభం ఏంటో తెలుసా? యేసు దేవుడని గుర్తించటమే మారు మనసుకు ప్రారంభము. ఆయనే దేవుడు, ఆయన నా కొరకు పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు, నా పాపముల కొరకు ఆయన బలి అయ్యాడు అని నువ్వు నమ్మటము మారు మనసుకు ప్రారంభము. ఇక ఆ మార్గంలో జీవిస్తానని బాప్తిసం తీసుకోవటం ప్రారంభం. ముగింపు, మారు మనసుకు ముగింపు ఏదంటే మన క్రీస్తు స్వరూపములోనికి మారటం. క్రీస్తు స్వరూపంలోనికి మారిన తర్వాత ఇంకా మారు మనసు పొందవలసింది ఏది బ్యాలెన్స్ ఉండదు. ఒకవేళ ఉంటే క్రీస్తు కూడా మారు మనసు పొందవలసి వస్తుంది. అర్థమైందా? అది మనం క్రీస్తు స్వరూపంలోనికి మారటమే
మారు మనసు. ఈ మధ్యలోని చాలా ప్రయాణం ఉంది, అనేక విషయాలు తెలుసుకోవాలి, అనేక విషయాల్లో మనము మారు మనసు పొందుతూ ఉండాలి. ఈ మారు మనసుకు మూలం ఏదో అది పాలు, ఈ మారు మనసుకు ఎండింగ్ ఏదో అది ఆహారం. అలాగే బాప్తిస్మమును గురించి, అలాగే పునరుద్ధానమును గురించి, అలాగే హస్తనిక్షేపణమును గురించి, అలాగే నిత్యమైన తీర్పును గురించి, దేవుని యందలి విశ్వాసమును గురించి మనం తెలుసుకోవాలి. ఇది మూల పాఠము. ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ నేర్చుకోకపోతే నాకు ఏం జరుగుతుందండి, నష్టమేంటి అని అంటే, పసిపిల్లలుగానే ఉన్నాము అనుకో, మనకు వచ్చే నష్టం ఏంటో తెలుసా? మీరే మీ బైబిల్లోంచి అదే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదివితే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవక్తులలో మొదటి మూలపాఠమును ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చింది. ఇంకా పసిపిల్లడుగానే ఉంటే ఏం జరుగుతుందంటే, నీకు బోధ ఏంటో తెలియదు. ప్రతి బోధను అంగీకరించే తత్వంలోకి వెళ్ళిపోతావు. ఏది సత్యమైనదో, ఏది నాణ్యమైనదో, ఏది ఉన్నతమైనదో దానిని ఎంచుకోవటం మనకు రాదు. కాబట్టి మొట్టమొదటిది మనం ఎదగకపోతే వచ్చే నష్టం ఏంటంటే, బోధ ఏంటో మనకి తెలియదు. రెండవది 13వ వచనం, మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయములలో అనుభవం లేని వాడే ఉంటాడు. వాక్యమును గూర్చిన అవగాహన ఉండదు వాక్యం. ఇది రెండవది. మూడవది, మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు ఉండవు. ఏది మేలో ఏది కీడో మనం గ్రహించలేము. వాక్యములో నుంచి మనకు అంత ఆలోచన రాదు, మనం ఇంకా పసిపిల్లలుగా ఉంటే. ఐదవది, మనం బలహీనలు. చిన్నపిల్లలకు బలం ఉంటుందా చెప్పండి? మీరు పాలు తాగుతున్నారు కాబట్టి బలహీనులు అని అన్నాడు. వయసు వచ్చిన వాడు బలవంతుడు అని బైబిల్ చెబుతుంది. కొంతమంది అంటారు, నా స్పిరిచువల్ లైఫ్లో నా స్టాండర్డ్స్ ఏంటి తెలుసా, 30 ఏళ్ళు అయింది బాప్తిసం పొంది, ఉపయోగం ఏముంది? నీకు నీతి వాక్యమే తెలీదు, ఇంకా పసిపిల్లడే. నేను బాప్తిసం పొంది 25 ఏళ్ళు అయింది, అయితే ఉపయోగం ఏముంది? బాప్తిసం పొంది 3 రోజులైనా ఈ 6 సంగతులు తెలుసుకున్నాడు అనుకో, వాడి పిల్లవాడిని స్థితి దాటి పెరిగినవాడు. వాడు యుద్ధానికి పనికొస్తాడు, సాతానుతో యుద్ధం చేయడానికి వాడే పనికొస్తాడు. ఎందుకంటే మూలపాఠం అంతా తెలుసు. అది పడిపోడు. బాగా ఎదిగిన తర్వాత మూలపాఠం తెలియదు అనుకో, అందులో మోసం చేస్తాడు, బేసిక్స్ అన్నీ పడిపోతాయి. అది కాబట్టి ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 అంటాడు, అందుచేత మనము పసిపిల్లలమై ఉండి ఇటు అటు కొట్టుకొని పోవు బోధల యందు కొట్టుకొని పోక అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. పసిపిల్లలుగా ఉంటే ప్రతి బోధకు అటు నుంచి ఒక బోధ వస్తే ఇటు, ఇటు నుంచి ఒక బోధ వస్తే ఇటు కొట్టుకుని పోతుంటుంటాం. ఎక్కడైనా ఒక మీటింగ్ జరిగిందనుకో, మనం ఆలోచిస్తాం. ఏం ఆలోచిస్తాం? అక్కడ మీటింగ్ జరుగుతుందంట అని వెళ్ళిపోతాం. అక్కడి నుంచి ఇంకో దగ్గర మీటింగ్ జరిగిందనుకో, అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఒకవేళ మంచి వాక్యం ఎక్కడికంటే అక్కడ దొరుకుతుంది అంటే వెళ్ళిపోవటం మంచిది. అది పెద్దోళ్ళ లక్షణం. ఏదో సంతోషం, అందరూ వెళ్తున్నారు కదా అని మనం కూడా వెళ్ళిపోతాం. అది అది పెద్ద అనుభవమైనది కాదు. కాబట్టి వాక్యమును గూర్చిన అవగాహన మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇస్సాకును గురించి మనం ఏం చదువుకున్నాం? ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అన్నం తినటం ప్రారంభించాడు. చిన్నపిల్లలు పుట్టిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అన్నప్రాసనం చేస్తారు. ఏమంటే బారిసాలను కూడా అంటారు దానినే అన్నప్రాసన. అంటే మొట్టమొదటిసారిగా అన్నం పెట్టేటప్పుడు ఒక వెండి గిన్నె తెచ్చి అందులో నెత్తగా పిసికి అందరి దగ్గర కూర్చొని తినరు మొదటి ముద్దగా మీ మేనతతో పెడుతున్నాం అని ఏదో పెట్టి మొత్తానికి నోట్లో తోస్తారు కదా. అది అలాగా ఈ ఇస్సాకు జీవితంలో కూడా జరిగింది. మీరు త్వరలో బోధకులు కాబోతున్నారు కాబట్టి ఎక్కడైనా అన్నప్రాసనం పెరిగినప్పుడు బావ 2 మాటలు చెప్పంటే ఇస్సాకుని గురించి తీసి చెప్పాలి. బా సందర్భానుసారంగా చెప్పారు బ్రదర్ అని ఆశ్చర్యపోతారు. కాబట్టి అన్నం తినటము ఇస్సాకు ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో కొన్ని విషయాలు మనం చూద్దాం. కీర్తన గ్రంథము 131,
ఇక పెరిగిన వాడు ఒక ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంటుందో నేను మీకు చూపెడతాను. కీర్తన గ్రంథము 131 చదువుదాం. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద నుండునట్లు చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది అని అంటున్నాను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అనుభవం ఏంటి తెలుసా? ఒక కష్టం వచ్చిన దేవుని కొరకు దానిని నిమ్మలపరుచుకొని ఉండటం నేర్చుకోవాలి. కష్టం వస్తే తొలగిపోయే స్థితి అంటే ఇంకా పసిపిల్లడే. చూడండి, చిన్నపిల్లలకి దెయ్యం బొమ్మ చూపించామనుకో భయపడతాడు. పెద్దోడికి దెయ్యం పిల్ల బొమ్మ చూపించామనుకో అని ఆవిడ భయపడ్డు. ఎందుకంటే ఆడికి తెలుసు అది బొమ్మ అని. చిన్నపిల్లలకి ఎన్నిసార్లు చూపించినో అమ్మ అక్కడ బొమ్మ ఉందంటే అటువైపు వెళ్ళటం మానేస్తారు. అదే పెద్ద అయినోడు అలాగే చిన్నపిల్లలకి చిన్న శోధన రాగానే వాడు ఏం చేస్తాడంటే ఏం దేవుడు ఎట్లా నమ్మకం కానీ అన్ని శోధన పడుతుంది. అదే పెద్దవాడైతే గమనిస్తాడు దాన్ని, ఈ శోధన నాకు ఎందుకు వస్తుంది, నేను ప్రభువులో ఎదుగుతున్నాను కాబట్టి నాకు వస్తుంది, నేను దీన్ని జయించాలి అని ఒక తలంపుతో ఉంటాడు అన్నమాట. మనం అనుకుంటాం మనకు వచ్చే కష్టాలు మనం ఆలోచిస్తే ప్రపంచంలో కష్టాలన్నీ నా మీదే పడిపోతున్నాయా ఏంటి అనిపిస్తుంది. ఆయన దేవుడు నా వైపు చూడ్డా ఏంటి అనిపిస్తుంది. దేవుడు నా మొర విండా ఏంటి. కొండ నీళ్ళు కారిస్తే కానీ ఒక చొక్కడు పని జరగదంట. మావిడ అన్నది ఒకసారి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని అనిపిస్తుంది. మీరు ఆలోచించండి ఒకసారి, మీ మనస్సాక్షిని మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి. మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు దేవుడు చేసిన మేలు ఎక్కువ, మీ దగ్గరకు వచ్చిన కీళ్ళు ఎక్కువ, మేలే ఎక్కువ ఎప్పుడైనా సరే చూడండి. దాంతో ఇది పోల్చుకుంటే ఇది తక్కువే. ఈ రోజు వరకు నీకు గుండె జబ్బు రాలేదు, దేవునికి స్తోత్రం. ఇప్పుడే వచ్చిందనుకో నాకే ఎందుకు ప్రభు ఇచ్చావు అని అంటే ఎంతకాలం ఇవ్వలేని దాని గురించి ఏమైనా అన్నావు నువ్వు. ఒక పాస్టర్ గారట జాతరలోకి వెళ్ళినప్పుడు ఎవడో పర్స్ కొట్టేసిన తర్వాత తను చూసుకోలేదు, వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామని తీసుకొని ఐస్ క్రీమ్ అడిగిన తర్వాత జోబులు చేస్తే పర్స్ లేదు. అటు ఇటు కొంచెం చెనక పడిపోయిన తర్వాత తను చెప్పాడు, అయ్యా పాస్టర్ గారు నీకు రూపాయి తర్వాత ఇచ్చేస్తానని. ఇంటికి సంతోషంగా వచ్చారట. ఇంట్లో కూటం జరుగుతుంది, వాక్యం చెప్పాలి పాస్టర్ గారు. బైబిల్ తీసి వెంటనే ఒక మాట చెప్పారట, నేను ఇందాకలా యాత్రకి వెళ్ళాను ఐస్ క్రీమ్ తిందామని, అక్కడ మరి ఐస్ క్రీమ్ తినడానికి తీసి పరస ఇస్తే నా పరస అవడ కొట్టాడు, దేవుడికి స్తోత్రం కలిగిన హల్లెలూయా అని అన్నాడట. అనగానే అందరూ అదేంటి పాస్టర్ గారు పరస కొట్టేస్తే దేవునికి స్తోత్రం అంటే ఆడవడం నా ప్రాణం తీయలేదు, పరస పట్టు అందుకు దేవునికి స్తోత్రం హల్లెలూయా. నిజమే కదా. ఆ పరస గురించి పక్కన పోటు పడిగిపోయాడు అనుకో, ఏం చేస్తావు, పట్టుకుపోతే పోయాను అన్నేతను పుడతావు అనుకో. ఈ రోజు వరకు మనకి ఏ జబ్బు రాలేదు. ఇదంతా దేవుడి కృపేనా? వద్దన్న ఆహారం అమ్మ పెట్టి పెంచింది, నాన్న పెట్టాడు, మన అవసరతలు నాన్న ద్వారా జరిగిపోతున్నాయి. మనం వద్దన్న మనం ప్రార్థన చేయకపోయినా మనం ముందుకి వస్తున్నాం. ప్రతీదీ మనం ప్రార్థన ద్వారా పొందుకుంటున్నామా? లేదు. అయినా దేవుడు కృప చెప్పి సమస్తము సమృద్ధిగా మనకు అనుగ్రహించి ఏదో ఒకటి లోటు పెడితే సైతాన్ కూడా వచ్చి అందులో నుంచే నిన్ను దేవుడి వైపుని దూషించమని చెప్తాడు. ఈ మిగిలినవన్నీ మర్చిపోతుంది. యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను అనే మాటను ఎంతకాలము యోబు దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించి ఇప్పుడు ఒకసారిగా తీస్తే ఎందుకు ఇవ్వాలి, ఎందుకు తీసుకోవాలి, నువ్వు అసలు ఇవ్వకుంటుంటేనే మేలు కదా అని అంటే ఆయన తెలియదు ఎట్లా విషయం. ఇంకా నీకు నాకు తెలియదు ఎందుకు అలా పెట్టాడు. నాకు ఒకసారి ఏదైనా జరిగితే అనిపిస్తాను, ఫోన్లే నన్ను యోబులాగా చెప్పుతున్నాడేమో నా దేవునికి స్తోత్రం కలుగుతుంది అనుకుంటా. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనము నిజముగా వాక్యములో ఎదుగువారం అయితే, ఎవరు నిజమైన ఎదిగిన వ్యక్తులంటే యేసు నామమున ప్రార్థన చేత దబ్బను పడిపోయే వ్యక్తులు ఎదిగిన వాళ్ళు కాదు. నేను చెప్తున్నాను, ఎంత శ్రమైన దేవుని కొరకు తట్టుకొని ఆయన సన్నిధిని ప్రేమించేవారు ఎదిగిన వారితో సమానము. హల్లెలూయా హల్లెలూయా. ఎదిగిన వాడి యొక్క అనుభవం ఈ విధముగా ఉంటుంది.
రెండవది మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 28వ వచనము 29వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. కాదు, మొదటి సమూయేలు మొదటి అధ్యాయం తీసారా, 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పును. అప్పుడు 23 చదువుదాం, 21 నుంచి చదువుదాం. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలిని అర్పించుటకు మ్రొక్కుబడిని చెల్లించుటకును పోయేది. అయితే అన్న బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లు నేను వారిని తీసుకొని వద్దునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండుము అని చెప్పు. చూడారా, అతడు పాలు తాగి పాలు మానిపించేంత వరకు తల్లి అవసరమైంది, తర్వాత దేవుని సన్నిధి అవసరమైంది. ఒక వ్యక్తి ఎదిగేంత వరకు సంఘం ఒక ప్రత్యేకమైన ప్రోత్సాహం ఉండాలి, తర్వాత అతడే దేవుని సన్నిధికి ఉపయోగపడే విధముగా ఉండాలి. మనం ఎంతకాలం అయినా సంఘం మనకేం చేసింది అన్నది కాదు, మనం సంఘానికి ఏం చేసాం అనే స్థితిలోనికి రావటమే ఎదగటం. అది ఏం చేసిందేంటి, అసలు నాకు వచ్చే ఇబ్బందులు అయితే చాలామందికి రావని నేను అనుకుంటాను. మొఖం మీద తిట్టేసిన వాళ్ళు ఉన్నారు, పక్కకి వెళ్ళి నా మీద మాట్లాడుకున్నారు, నా కృప కావాలని అన్నోళ్ళు ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, దేవుని సన్నిధిలో కనపడిపోయిన అమ్మో వీడొచ్చాడా అని నన్ను బట్టి వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒక అతను వాక్యం చెప్తాడు, అయితే మన దేవుడు ఏమంటున్నాడు అనమాట అని ఇలా చెప్తున్నాడు అనమాట ఒక సెల్ గ్రూప్లో. నేను అప్పుడే ఒక సెల్ గ్రూప్ చూస్తున్నట్టు మొన్నటి వాక్యం చూస్తుంటే నేను మామూలుగా వెళ్ళి కూర్చున్నాను. నన్ను చూడగానే మన దేవుడు ఏమంటున్నాడు అనమాట, అయితే మన దేవుడు ఏమంటున్నాడు మాట అదే వస్తుంది, అయితే అని అడిగి మాట్లాడే తర్వాత ఏం చెప్పాలంటే అది నా ప్రసంగమే, నాకు కూర్చుంటే ఏమొస్తుంది, మార్చి చెప్పాలి. అప్పటికప్పుడు మాటలు రావు, దగ్గి 4 మాటలు చెప్పి ఆమె దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎదుగుదల లేదు. చూడండి, మనం దేవునికి సమర్పించుకునే విధముగా మన బ్రతుకు ఉండటమే ఆధ్యాత్మికముగా ఎదుగుట. హల్లెలూయా. యెషయా గ్రంథము 11వ అధ్యాయము దయచేసి చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఈ 11వ అధ్యాయము వాస్తవానికి 1000 రాజ్యమును గూర్చిన ప్రవచన అధ్యాయము. పాలుకుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. మిడనాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచు. పాలు విడిచిన పిల్ల తన చేయి దేని మీద, పుట్ట. ఇప్పుడు పాము ఉన్నది, దాని దేని సాదృశ్యం బైబిల్లో, సాతాను. అంటే సాతాను ఒక శోధనను, సాతాన్ని జయించే కెపాసిటీ, వాడు ఎంత శోధించినా వాడికి ఎదురుగా నిలుచునే శక్తి కలిగినటువంటి అనుభవము, ఎదుగుదల కలిగిన అనుభవం. హల్లెలూయా, హల్లెలూయా. వాడి గురించే సరిగ్గా మనకు తెలియదు. పౌలు కొరింథీ పత్రిక రాస్తూ కొరింథీలకు అంటాడు, మనము సాతాను తంత్రములు ఎరగని వారము కాము అన్నాడు. ఆ మాట చదివి నేను ఆలోచించాను. ఏం ఆలోచించానంటే, ఈ కొరింథీలో ఉన్నవారు సాతాను ఒక తంత్రములు తెలుసుకున్నారు. ఆ తంత్రములు తెలుసుకుని కూడా వాళ్ళు పడిపోయారు. మరి తెలియనోడు ఇంకా ఈజీగా పడిపోతాడు. మనం అందుకే చాలా విషయాలు ఆడు గురించి కూడా తెలుసుకోవాలి. మన దేవుడి గురించే కాదు, ప్రభువుని అడగాలి. ప్రభువా వాడు ఎలా అంటున్నాడు, వాడి బాణం ఏంటి, నేను ఎలా ఉండాలి,
అన్నది మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకున్నప్పుడే మనం సువార్త చెప్పటానికి చక్కగా మనం ప్రకటించగలుగుతాం. హల్లెలూయా. మనం ఒకసారి ప్రభు దగ్గరికి వెళ్ళి ఇలాగన్నాం, ఓం బ్రహ్మపుత్రాయ నమః అని అన్నాం. వాడు మనం చూసి, ఏంట్రా నువ్వు బైబిల్ పట్టుకున్నాం బ్రహ్మపుత్రాయ నమః అని అంటున్నావు అని అంటే, బ్రహ్మ అంటే దేవుడు, పుత్రుడు అంటే దేవుని కుమారుడు. నమః, దేవుని కుమారుడా నీకు వందనములు అని అన్నాం. భాష ఒకటి చిన్న తేడా, అంతే. ఒకటే పదం, ఒకటే భావం. తెలియకుండానే యేసుని ఆరాధిస్తున్నారా బాబు మీరు. ఆ బ్రహ్మ కుమారుడే మన కొరకు ఈ లోకానికి వచ్చాడని వాడి లాంగ్వేజ్లో చెప్పాలి. మనం అక్కడికి వెళ్ళి దేవుని కుమారుడు ఈ కొరకు వచ్చి ఉన్నాడు అని అంటే, ఈ చాలరా బాబు చెప్పామని అనుకుంటాడు. అదే ఆడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మపుత్రుడు మన కొరకు వచ్చాడు, యజ్ఞము చేశాడని చెప్పాలి. సిలువ వేయబడ్డాడంటే, ఓహో యేసుప్రభుని గురించి చెప్తున్నావా అని అంటాడు. యజ్ఞము చేయబడ్డాడంటే, ఓహో మా గ్రంథం గురించి చెప్తున్నావా అనుకుంటాడు. తర్వాత సంగతి అప్పుడు రెండింటిని కంపేర్ చేసుకుని తర్వాత వస్తాడు. ఎదుగుదల ఉండాలి, చెప్పే విధానం నేర్చుకోవాలి. సాతాను ఒక తంత్రములను మనం ఎరగాలి. ఆహారం తినేటప్పుడు బ్రహ్మస్వరూపం అన్నారు. అన్నాను ఏమన్నారు? అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అట్లా మనం ఏం చేయాలి? బైబిల్లో కూడా అలాగే రాసిందండి, నేనే జీవాహారమునని అని అన్నాడు. ఈ ఆహారము శరీరానికి, దేవుడిచ్చే ఆహారము మన ఆత్మకును ఉపయోగపడును అని చెబితే, రెండు అది ఇది ఒకటేనండి. తెలియక మీరు ఆరాధిస్తున్నారు, తెలుసుకొని మీరు ఆరాధిస్తున్నారు. అలా చెప్పటం, వాడి తంత్రాలను ఎరిగి సువార్త ప్రకటించటం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైనా మనం కనబడితే ఏమంటారు? ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అనండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకొక మాటను మనం చదువుకుందాం. హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. లోరుహామా అంటే ఆ పేరుకి అర్థం జాలినొందనిది అండి. అది బ్రాకెట్ లో పాలు విడిచిన తరువాత తల్లి గర్భవతి అయి కుమారుని కన్నది అన్నమాట. ఇప్పుడు పాలు విడిచిన అనుభవము మనకి ఎప్పుడైతే కలుగుతుందో, మనకు సువార్త ప్రకటించి మనల్ని ఎదుగుదల తీసుకొచ్చిన వ్యక్తి ఇంకో పిల్లోని కనడానికి ఉపయోగపడతాడు అన్నమాట. అది అక్కడ మనం నేర్చుకోవాల్సింది. ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా నేర్చుకోవాల్సింది చాలా అవసరం. తల్లి అంటే సంఘము. సంఘం ఏం చేయాలంటే, ఒక వ్యక్తి పుట్టిన తర్వాత వాడికి పాలిచ్చి పెంచాలి. వాడు ఎదిగిన తర్వాత నడక నేర్పించాలి, ఆ తర్వాత విద్య నేర్పించాలి, ఆ తర్వాత యుద్ధము నేర్పించాలి, ఆ తర్వాత అతడే ఒక సంఘముగా ఉండుట నేర్పించాలి. ఒకడు ఎదుగుతున్నాడంటే ఆడు ఎక్కడ ఎదిగి సంఘం పెట్టేస్తాడు అని భయంతో ఆడికి ఎదుగుదల లేకుండా ఆపేస్తే ఇంకా ఆడు ఎప్పుడు సంఘం పెడతాడు చెప్పు? ఇంకెప్పుడు ఎదుగుతాడు చెప్పు? మనం చిన్న పాదుముకేస్తేనే ఎదగటానికి అన్ని వైర్లు అడ్డంగా తీసేసి ఉంచుతాం, ఎదుగుతుంది. దానికి ఒక చెక్క అడ్డు పెట్టినట్టు, ఒక పెద్ద కర్ర అడ్డు పెట్టినట్టు అడ్డు పెట్టకూడదు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆధ్యాత్మికంగా మనం ఎదిగిన తర్వాత మనలను పెంచినటువంటి సంఘం ఇంకా కనటానికి ఉపయోగకరముగా మనం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుభవాలు మనకు ఉండాలి. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మందేనా బండి కాదు కదా? చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. అది మీరు చదవండి. ఆదికాండము 21వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 21:8. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. చూసారు అబ్రహాం ఏం చేశాడు? తన కొడుకు పాలు మానేసి కన్నం తినడం మొదలు పెట్టాడని, ఇంకా నాతో పాటు పక్కన కూర్చొని మొక్కలు కూడా తినొచ్చు నా కొడుకు అని చెప్పి ఏకంగా విందు ప్రిపేర్ చేశాడు. గొప్ప విందు. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాడంటే పరలోకపు తండ్రి కూడా చాలా సంతోషిస్తాడు. ఎంత చూసినా బక్క చీకినట్టు, ఒక ఎదుగుదల లేదు, 2 నిమిషాలు పని చేస్తే నడుము పోసి కూర్చుకుపోతాడు. తండ్రికి అయినా ఆనందం. ఎదుగుదల లేదనుకో, పొట్టిగా ఎంతకాలైనా పొట్టిగా ఉన్నాడు అనుకో, అందరూ ఆయన ఏదైనా అంటున్నారని తండ్రికి బాధే కదా.
అన్ని విధాలుగా నా కొడుకు ఈ లోక సంబంధమైన తండ్రి ఎదగాలని ఏ విధంగా అనుకుంటాడో మన పరలోకపు తండ్రి కూడా మనం ఆధ్యాత్మికంగా ఎదగాలని కోరుకుంటాం. మనం ఎదుగుతూ ఉన్నప్పుడు పరలోకంలో గొప్ప సంతోషము కలుగుతుంటుంటుంది. నీ కొడుకు ఎదుగొచ్చేసాడటే అని అంటారు. మరి ఎదురు రాకుండా అలాగే ఉన్నాడు అనుకో మా చిన్నాన్న మా నాన్న దగ్గరకు వచ్చి అంటుండేవాడు అనమాట, నీకేటనియా నీకు 3 కొడుకులు, ఒక్కొక్కరు చూడు ఎంత తీసి ఎదిగారు, ఇంకా నా కొడుకులు ఇంకా భూమిలోనే ఉన్నా అని అనేవాడు అనమాట. అంటే మౌను మా నాన్న పెద్దోడు, వాళ్ళ కొడుకులు కూడా పెద్దోళ్ళు ఉంటారు. మా చిన్నాన్న చిన్న కొడుకులు కూడా పోతే నాతో కొడుకులు ఉంటారు. చెప్పండి, కొంతమందికి అదొక ఏడుపు. మనం ఎదుగుట తండ్రికి సంతోషం. నా కొడుకు ఎదుగొచ్చాడు, వచ్చే సంవత్సరం ఉద్యోగం చేస్తారంటే నేను రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటాను. ఇప్పుడు మనం అలా ఆలోచిస్తాంగానే మనం ఎదిగిన తర్వాత అలాగే అనుకుంటాడు, ఏదైనా ఉద్యోగం వస్తే కాస్త ఆ రూమ్ మీద కూర్చొని బైబిల్ వేసుకుని కూర్చొని ప్రభు వేసాని 4 మాటలు చదువుకొని వెళ్ళేప్పటికి ఎవరు అబ్బాయి బాగున్నా బైబిల్ పలకరించుకొని మనం బతికేద్దాం అని మనం కూడా అనుకుంటాం. మనకంటే ఎక్కువగా దేవుడు అనుకుంటున్నాడు, నా కుమారుడు ఎదిగితే నా పని చేస్తాడు, నా పనికి ఉపయోగపడతాడు. ఎదగకుండా మనం ఉపయోగపడలేము. ఇంకా పసిపిల్లలుగా ఉంటే మనం ఉపయోగపడలేము. ఎవరైతే దేవుని పనికి ఉపయోగపడుతున్నాడో వాడు ఎదిగిన వాడు. మీరు ఆలోచించండి, ఏ అనుభవంలో నుంచి ఏ అనుభవంలోనికి మనం రావాలి? పాలు విడిచి అన్నము తినే అనుభవంలోనికి మనం రావాలి. అది ఎలాంటి అనుభవం అంటే పద్మాసు దీపంలో యోహానికి వచ్చిన అనుభవం. అతడికి తన వాక్యాన్ని బయలుపరిచాడు. యెహెజ్కేలుకి వచ్చినటువంటి అనుభవం. యెహెజ్కేలు దగ్గరికి ఒక గ్రంథం ఇచ్చి ఈ గ్రంథమును నీవు భుజించుము అన్నాడు. భుజించుము అన్నాడు. త్రాగుము అంటే పాలు, భుజించుము అంటే అన్నం తిను. అన్నం దగ్గర పెట్టి ఇది త్రాగు అని అన్నారు, తిను అని అన్నారు. ఇది భుజించుము అని అన్నారు. వీటిని భక్షించుము అనే మాటలు అక్కడ కనబడుతుంది. ఒక గ్రంథాన్ని పట్టుకుంటే ఆ గ్రంథములోని మకరందం అంతా కూడా మనం తీసుకోగలిగిన అనుభవంలోనికి రావాలి. మంచి లోతైన అనుభవంలోనికి రావాలి. సీతాకోక చిలక ఒక పువ్వు మీద వాలిందనుకో, అక్కడ తేనెను కొద్దిగా తీసుకొని మరలా ఎగురుకుంటూ వెళ్ళి ఇంకొక పువ్వు దగ్గర వెళ్తే అక్కడ కొద్దిగా తేనె తీసుకొని మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం అక్కడ కొంచెం తీసుకున్నట్లుగా బైబిల్లో అక్కడొక వచ్చును, ఇక్కడొక వచ్చును, అక్కడొక వచ్చును చదివి క్యాలెండర్లో ఒక వచ్చిన చదివి వేస్తున్నామని ముగిస్తున్నాను ఆపేసి వెళ్ళిపోయి సీతాకోక చిలుకల్లా ఉండకండి. ఎలా ఉండాలంటే తేనెటీగ తేనంతా తీసుకొని తాగి ఇంక ఎండిపోయిన తర్వాత కానీ ఇంకో పట్టు దగ్గరికి వెళ్ళదు. అలాగా వాక్యాన్ని మనం సేవించటం నేర్చుకోవాలి. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. నాకు బాప్తీసు ఇచ్చిన పాస్టర్ గారు ఒక సేవకుడు, ఒక విశ్వాసకి ఏమని చెప్పారంటే, పాస్టర్ గారు నేను ఆధ్యాత్మిక చదవాలనుకుంటున్నాను పాస్టర్ గారు, నా గురించి పేర్చిన పాస్టర్ గారు అని ఇట్లా ముసుకేసుకొని ముందుకు వచ్చిందనమాట. అమ్మ ఆగు, నేను ప్రార్థన చేస్తాను కానీ రోజు బైబిల్ చదువు, రోజు బైబిల్ చదువుతూ ఉంటే నువ్వు ఆటోమేటిక్గా వాక్యమును కూర్చొని అనుభవం వస్తుంది, ఒక ఎదుగుదలలోనికి నువ్వు వస్తావు. రోజు బైబిల్ని చదువు, ఒక్క మొక్క చెప్తున్నానంటే పేజీలు తినేయాలమ్మా అని అన్నారు. అనగానే ఆమె ఇంటికి వెళ్ళి ఆదికాండం చింపేసి, తర్వాత 2వ అధ్యాయం చింపేసి తినేసి, 3వ అధ్యాయం చింపేసి తినేసి పాస్టర్ గారిని అడిగాడు. పాస్టర్ గారు మామూలు కలుపుతాడు, ఏమ్మా అని అంటే మీరు చెప్పినట్టుగా తినేస్తున్నానంటే ఆయనేమనుకున్నాడు, ఓహో చదువుతుంది కావాలా అనుకుంటున్నాడు. తర్వాత 6 రోజులు తర్వాత మరలా మీటింగ్ పెట్టినప్పుడు ఆదికాండం అంటే బైబిల్లో నా దగ్గర లేదు, నీ దగ్గర ఉందా అంటుంది దాని పక్క. నేనంటే నీ దగ్గర ఎందుకు లేదంటే పాస్టర్ గారు తినమనగా తెలుస్తాడు. తినమనగానే ఆ విశ్వాసం వెళ్ళి పాస్టర్ గారు చెప్తే మీరు చెప్పారట్టండి తినమనంటే, అమ్మా తినేనట్టు ఆశ్చర్యడం కాదు, శుభ్రంగా చదవటం అని. నేను ఇంత చెప్పినా ఇంటికి వెళ్ళి ఇంత 100 అన్నం తినొచ్చు కానీ 2 వచనాలు చదవకపోతే ఆమె బైబిల్ తినేసినట్టుగా మీరు అన్నం తినేయకుండా ముందు బైబిల్ చదవటం నేర్చుకుందాం. అందరూ మోకాళ్ళు వేద్దాం, బైబిల్ చదవటం నేర్చుకుందాం.